అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చేస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరగడం సంచలనం సృష్టించింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు తరలిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆ వార్తల్ని ఖండించారు. మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికే జిల్లా కేంద్రం రాయచోటిని తరలించడానికి ఒప్పుకున్నానని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై మరోసారి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైకే టీవీతో మాట్లాడారు. ఇక మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయితే కొంతమంది దీనికి మీద హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి కొంతమంది వారికి అన్యాయం జరిగిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి 2 మండలపు ప్రజలు కూడా నిరాహార దీక్షలు చేస్తామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దాని మీద మనతో మాట్లాడడానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దీని మీద మీరు ఏం స్పందిస్తారు? ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వంలో ఏవైతే జిల్లా పునర్విభజన జరిగిందో అక్కడ అసంబద్ధంగా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ జిల్లాల పరిధిలో ఎక్కడ సమస్యలు లేవనెత్తున్నాయో దానిని పునర్సమీక్షించే విధంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దానిలో భాగంగానే గత 2 నెలల నుంచి ఎక్కడ సమస్యలు లేవనెత్తాయో అక్కడ మాత్రం మార్పులు చేకూర్పులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సమక్షంలో బాడీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దానిలో కూడా 8 మంది సీనియర్ మంత్రివర్గ సభ్యులు కూడా మెంబర్లుగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అందరినీ సాటిస్ఫై చేయాలంటే అది కుదిరే పని కాదు. ప్రభుత్వము ఒక మంచి పని చేయాలని ఉన్నత లక్ష్యంతో ఎక్కడ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జిల్లాల పరిధిలో ఎక్కడ మేజర్ సమస్యలు లేవనెత్తాయో భౌగోళికంగా, అలాగే ఏదైతే అభివృద్ధికి ఆటంకం కలిగించే పరిస్థితులు లేవనెత్తాయో దానిని సమీక్షించుకొని 3 అదనంగా కొత్త జిల్లాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మా ప్రాంతంలో గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేశారో పూర్వపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి కడప జిల్లాలో 3 నియోజకవర్గాలు కలిపి ఉమ్మడి ఏదైతే అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసి అక్కడ రాయచోటి కేంద్రంగా పెట్టారో దాన్ని ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 4 నియోజకవర్గాలు పూర్వపు చిత్తూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఇంకొకటి అన్నమయ్య జిల్లా ఏదైతే గత ప్రభుత్వంలో ఏర్పాటైందో ఆ జిల్లాలో రాయచోటి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా పెట్టడం జరిగింది. దాన్నే కొనసాగింపు జరుగుతుందని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా రాజకీయ జోస్యం లేదు. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే మేము ఈ జిల్లాలో పునర్విభజన కూడా చేయడం జరిగింది. మీరు చెప్పిన విధంగా ఒంటిమిట్ట సిద్ధవటానికి సంబంధించి కూడా మిశ్రమంగా ప్రజల నుంచి కొంచెం స్పందన వస్తూ ఉంది. దాన్ని కూడా నాకు తెలిసినంత వరకు ఈ 2 మండలాలు అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గానికి చెందినవి కాబట్టి దాంట్లో కలపడం జరిగింది తప్పక ఇక్కడ ఎక్కడ రాజకీయ ప్రమేయం కానీ రాజకీయ జోష్యం కూడా లేదు. సార్, దీనికి సంబంధించి కూడా మీరు పూర్తిగా రాజకీయ ప్రమేయం ఉందని కూడా కొన్ని బూటకపు వార్తలు అయితే కొద్ది రోజులుగా ప్రచారాల్లోకి వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు కేవలము ఈ పునర్విభజన జరిగిన జిల్లాలకో మండలాలకో ముఖ్యమంత్రి కాదు, యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. 175 నియోజకవర్గాలకు తండ్రి లాంటి వారు కాబట్టి ఏ మండలానికో ఏ గ్రామానికో ఏ నియోజకవర్గానికి మంచి చేయాలా, కొందరికి చెడ్డ చేయాలని ఎక్కడా ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి ఈ అపోహలే తప్పక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే తప్పక ఎక్కడ సంస్థాగతంగా అక్కడ లోకల్గా ఎక్కడ వ్యతిరేకత అయితే లేదు. చిన్న పొరపాట్లున్నా కూడా ఈ 30 రోజుల్లో ఏవైతే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు చిన్న మార్పులు చేర్పులు జరుగుతాయి. ముఖ్యంగా చూసుకుంటే రాయచోటు నుండి అంటే జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుండి రాజంపేటకి మారిస్తే మీరు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటారని, పదవికి సంబంధించి విరమణ చేస్తానని కూడా చెప్పారు. దాని మీద ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని పెట్టింది నేను లేకపోతే మా ముఖ్యమంత్రి గారు కాదు. గత ముఖ్యమంత్రి గారి హయాంలోనే దాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది. ఈరోజు కొనసాగింపు కూడా ప్రజల యొక్క మనోభావాలు గుర్తించి రాయచోటి ఏదైతే కేంద్రంగా ఉందో ఆ కేంద్రంలో ఉన్న పరిస్థితులు, అక్కడ భౌగోళికంగా అక్కడ ఉన్న వనరులు, ప్రభుత్వ స్థలాలు,
అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అంతా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న రింగ్ రోడ్డు ఇలాంటి వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్గా కొనసాగింపు జరుగుతోంది. చూశారు కదా, జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే బూటకు వార్తలు ఏవైతే ప్రచారంలోకి ఉన్నాయో వాటిలన్నింటి మీద కూడా ఆయన ఒక చక్కటి క్లారిటీ ఇచ్చారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.